చేసుకొని మీరు ఇద్దరు అడవిలో వేసుకోండి. యుగం ద్వాపర యుగం కృష్ణ పరమాత్మగా నేను అవతారం స్వీకరిస్తాను. అమ్మ ఈ యుగంలో ఈ రామాయణం జరిగినటువంటి ఈ యుగంలో అయితే మాత్రం మీ కోరిక నెరవేరనటువంటిది. మరి అడుగుతాం, నేను పలానా కోరిక కోరుకున్నాను స్వామి, ఆ కోరిక తీరలేదని అడుగుతాం. అడిగితే అప్పుడు చెప్తాడు, సరే మీకు ఈ యుగంలో ఈ కోరిక నెరవేరడానికి అవకాశం లేదు, అయిపోయినటువంటి శక్తి ఉన్నారు, దాన్ని మళ్ళీ మనం రీఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం కోరుకునేటప్పుడు ఆ కోరికలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ చేసేటటువంటిది సంవత్సరోత్సవం. తర్వాత మనం చెప్పుకున్నాం పుష్కరోత్సవం, 12 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటి ఉత్సవం. 12 సంవత్సరాలకు జరిగేటటువంటి ఉత్సవము కుంభోత్సవం చేయాలి. ఒక్క స్వామివారికో లేదో లోపల ఉండేటటువంటి అమ్మవారికో మూర్తికో చేసేటటువంటిది కాదు, మొత్తం దేవాలయానికే మనం ఆ శక్తిని మనం సమకూర్చాలి. ఆ శక్తిని మనం సమకూర్చడం కోసం ఏం చేస్తాం, సహస్ర కలశ స్నాపనం. ఎక్కడ అమ్మవారికి కాదు, మనం కింద సంవత్సరం పెట్టుకున్నాం అష్టోత్తర కలశ స్నాపనం. అలాగే పైన ఉండేటటువంటి గోపురం మీద నుంచి కూడా ఆ అమ్మవారికి అనుగుణంగా ఆ కలశలను మనం తీసుకొని వెళ్ళి పైనుండి అమ్మవారికి అభిషేకం చేసి పూర్తిగా అమ్మవారికి కావాల్సినటువంటి శక్తిని మనం అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా చేస్తే ప్రతిష్టా సమయంలో ఏ అయితే శక్తులు అక్కడ మనం ఆవాహన చేసామో వాటన్నిటికీ కూడా శక్తులు వస్తాయి. ప్రతిష్టా సమయంలో కళాన్యాసం అని అంటాం. ఆ కళాన్యాసం అంటే శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క దేవత అధిష్ఠానం ఉంటే ఏమవుతుంది, అక్కడ ఉన్నది తరిగిపోతుంది. ఆ తరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రీఫిల్ చేయాలి అంటే ఉత్సవము, మాసోత్సవము, పక్షోత్సవము, సంవత్సరోత్సవము. మాసోత్సవము, పక్షోత్సవము. పక్షోత్సవం అంటే 15 రోజులకు ఒకసారి జరిగేటటువంటి ఉత్సవం. మాసోత్సవం అంటే నెలకొకసారి జరిగేటటువంటి ఉత్సవం. అయనోత్సవము అంటే 6 మాసాలకు ఒకసారి జరిగినటువంటి ఉత్సవం. సంవత్సరోత్సవము సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి ఉత్సవం. ఇంకా పుష్కరోత్సవము 12 మాసాలకు ఒకసారి జరిగేటటువంటి ఉత్సవం. ఈ సంవత్సరోత్సవమే మనం చేసుకున్నటువంటి వార్షికోత్సవం. మాసోత్సవము నెలకొక్కసారి చేసుకునేటువంటి ఆ అమ్మవారికి అభిషేకము ఈ మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాం. అమ్మవారికి నెలకొకసారో లేదా అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రం నాడో లేదా అమ్మవారికి ప్రీతిగా పౌర్ణమి నాడో ఏదో ఒక ఏర్పాటు చేసుకొని ఆ రోజు అమ్మవారికి మాసోత్సవం ఏర్పాటు చేసుకుంటాం. పక్షోత్సవం అయినా మాసోత్సవము ఇవన్నీ మనం చేసుకుంటుంటాం. వీటితో వారోత్సవము, వారానికి ఒక ఉత్సవం కూడా ఉంటుంది. అదేంటంటే అంటే సామూహిక కుంకుమార్చన. శుక్రవారం పూట అందరూ ఒక 5గురో 6గురో 10 మందో 20 మందో ఆడవాళ్ళని అక్కడ కూర్చోబెట్టి చక్కగా లలితా సహస్ర